ఓం శ్రీ మాత్రే నమః. నామజపం మంత్రజపం ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ మంత్రజపం గురించి మీకు చెప్పే ముందు 3 విషయాల మీద మీకు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. అందులో మొదటిది, ఇది కేవలం భగవన్నామస్మరణ గురించి చెప్తున్నదే. ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ ఇలాంటి నామస్మరణలు. మరి వీటిని మంత్రాలు అని ఎందుకు అన్నానంటే, మననం చేసుకునేది కనుక. మననాత్రాయతే ఇది మంత్ర అని చెప్తారు. అంటే మననం చేసుకునేవాడిని రక్షించేదే మంత్రం. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక మంత్రం గురించి ఎక్కడో ఏదో ప్రవచనంలో వినటమో లేక ఏదైనా పుస్తకంలో చదవటమో చేస్తారు. గాయత్రి మంత్రం, నారసింహ మంత్రం, మృత్యుంజయ మంత్రం లాంటి మంత్రాలను సాధకులు ఎవరికి వాళ్ళు చేపడతారు. ఇవి కాకుండా కొందరు గురువులు తమ శిష్యులకు కొన్ని మంత్రాలను ఉపదేశిస్తారు. మనం చెప్పుకునే మంత్రాలు ఇలాంటివే. 2, ఎవరినో ఏదో చేయాలని కానీ ఎవరికో నష్టం కలిగించాలని కానీ కొన్ని వామాచార పద్ధతులు ఉంటాయి. ఆ మంత్రాల గురించి ఇక్కడ చెప్పటం లేదు మేము, అది మన సబ్జెక్ట్లో లేనిది. 3వది, మంత్రజపాన్ని మీకు ఇచ్చిన గురువులు దాన్ని చదివే పద్ధతి కూడా చెప్పి ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఆ పద్ధతినే పాటించండి. మీకు మీరుగా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కానీ మరేదైనా లబ్ధిని ఆశించి ఒక మంత్రాన్ని తీసుకుని రోజు జపించాలనుకుంటే మాత్రం ఇందులో చెప్పిన వివిధ రకాల పద్ధతుల్లో మీకు అనుకూలమైన దాన్ని పాటించవచ్చు. ఇప్పుడు మనం మంత్రోచ్చారణ చేసే విధానంలోకి వెళదాం. మొదటి పద్ధతి, ఆ నామాన్ని లేదా మంత్రాన్ని పైకి చదవటం, అంటే బయటకు వినిపించేట్టుగా చదవటం. ఇది సాధారణంగా అందరూ చదివే పద్ధతే. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, సాధకుడు పైకి ఉచ్చరించే పనిలో ఉండటం వలన మనసులోని ఆలోచనలు కాస్త నియంత్రణలో ఉంటాయి. అయితే మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండటం వలన అది యాంత్రికం అయిపోయి మనసులో ఆలోచనలు యథేచ్ఛగా సాగుతుండే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఇలా జపించేవారు ఎప్పటికప్పుడు తమను తాము పరిశీలించుకుంటూ ఉండాలి. 2వ పద్ధతి, పెదవులు కదులుతూ ఉంటాయి కానీ నోట్లోంచి శబ్దం బయటకు రాదు. దీనివల్ల ఇతరులకు తాము చదివే మంత్రం గురించి తెలియకపోవటం జరుగుతుంది. గురువులు ఉపదేశించే మంత్రాలను ఇతరులకు ఎవరికీ చెప్పవద్దని చెప్తారు. అందువలన ఈ పద్ధతి అందుకు సరిపోతుంది. అంతేకాక మొదటి పద్ధతిలో ఉన్నట్లుగా మనస్సు నియంత్రణ కూడా ఇక్కడ జరుగుతుంది. 3వ పద్ధతిలో శబ్దం బయటకు రాదు, పెదవులు కూడా కదలవు, మనసులోనే చదువుతుంటారు. ఈ పద్ధతి వలన వచ్చే మంత్ర ప్రయోజనం మొదటి 2టితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. కానీ మనసులో మెదిలే జపం నుంచి నెమ్మదిగా ఆలోచనలోకి పోయే ప్రమాదం ఇందులో ఎక్కువగా ఉంటుంది. అందువలన పూర్తి ఎరుకలో ఉంటూ మంత్రజపం చేయాల్సి ఉంటుంది. జపం నుంచి ఆలోచనల గొలుసులోకి జారుకున్నట్టు తెలియగానే సాధకుడు ముందుగా చిరాకు పడిపోతాడు, తన్ను తానే తిట్టుకుంటాడు. దానివల్ల అప్పటి వరకు సంపాదించిన శక్తి కాస్త ఆవిరైపోతుంది. అలా చేయకుండా మళ్ళీ నెమ్మదిగా మంత్రజపంలోకి వెళ్ళటం మంచిది. సామాన్యంగా ఈ 3 పద్ధతులే చెప్తారు, కానీ ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో మంత్ర ప్రయోజనాన్ని ఇంకా ఎక్కువగా ఇంకా త్వరగా పొందుతారు. 4వ పద్ధతిలోకి వెళితే, మంత్రాన్ని చదివేది ఒక్కసారే. జాగ్రత్త వినండి. మంత్రాన్ని మీరు ఒకేసారి చదవాలి. మిగతా సమయం అంతా కూడా దాన్ని వింటూ ఉండాలి. అర్థమైందనుకుంటా. మీరు 1 గంట సేపు మంత్రం చదవాలని సమయాన్ని కేటాయించారనుకోండి. మీరు చదివే మంత్రాన్ని ఒకేసారి చదవాలి. గంటలో మిగతా సమయం అంతా కూడా దాన్ని మీరు లోపల వింటూ ఉండాలి. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి. ఏ మాత్రం ఎరుక వీడినా మంత్రం వినిపించటం ఆగిపోతుంది. అప్పుడు మరోసారి చదివి తిరిగి దాన్ని వినే పనిలో ఉండాలి. 5వ పద్ధతిలోకి పోదాం.
శరీరంలోని అన్ని రంధ్రాల నుంచి మంత్రాన్ని చదవాలి. నవరంధ్రాలే కాక మన చర్మంలో ఎన్నో రంధ్రాలు ఉన్నాయి, పోర్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి జపం చేస్తున్న మంత్రం బయటకు విడుదలై వెడుతున్న భావనలో ఉంటూ జపించాలి. ఇప్పటి వరకు చెప్పుకున్న పద్ధతులన్నిటిలోకి ఇది ఎక్కువ శక్తివంతమైనది. ఈ సాధనలో సాధకుడు పూర్తిగా తన శరీర ఎరుకలో ఉండటం వలన ఆలోచనలు నియంత్రించడం కూడా సమర్థవంతంగా జరుగుతుంది. అయితే నియమం ఒకటే, దారి తప్పినట్లయితే తప్పు జరిగినట్టుగా భావించి ఆ అధిదేవతకు అపచారం చేసినట్టుగా భావించి తన్ను తాను తిట్టుకొని మరింత శక్తి నష్టం కలిగించుకోకూడదు. పాత గ్రామోఫోన్ రికార్డు చూసే ఉంటారు. పాత గ్రామోఫోన్ రికార్డు ప్లేయర్ మీద ముళ్ళుని ఎంత జాగ్రత్తగా పెడతారు, అంత జాగ్రత్తగా అంత సున్నితంగా తిరిగి మీరు సాధనలోకి వెళ్ళిపోవాలి. చివరిగా 6వ పద్ధతిలోకి వెళదాం. ఇది అత్యంత శక్తివంతమైన పద్ధతి. ఇందులో సాధకుడు వేరు మంత్రం వేరుగా ఉండకుండా కలిసిపోతారు. సాధకుడు సాధన ఏకమైపోతాయి. ఇది ఒక్కసారే రాదు. ముందు ఇతర పద్ధతుల్లో పట్టు సాధించిన తర్వాత ఈ పద్ధతికి రావచ్చు. కానీ చేయగలిగితే మాత్రం ఈ పద్ధతికి మించిన మంత్రయోగం మరొకటి లేదనే చెప్పవచ్చు. అయితే ఈ పద్ధతి వలన ఒక నష్టమైతే కలిగే అవకాశం ఉంది. మనకి మంచి ఎక్కడ ఉంటుందో దాని పక్కనే చెడు కూడా ఉంటుంది. గులాబీ పువ్వుని జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే కొమ్మకు ముళ్ళుంటాయి కాబట్టి. అలాగే ఇది సర్వోత్కృష్టమైన మంత్రోచ్చారణ విధానం అయినా కూడా మరి ఇందులో ఒక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. కానీ తెలుసుకొని భయపడనక్కర్లేదు. అదేమిటంటే, మంత్రంతో ఏకమవటం అలవాటైన తర్వాత ఆ మంత్రం మీ శరీరంలో భాగమైపోవచ్చు. అంతవరకు మంచిదే. కానీ అది మరుజన్మలోకి కూడా పోయే అవకాశం ఉంటుందని యోగులు చెప్తారు. గురువులు కూడా అందుకే ఇది ఎందుకు చెప్పరు అంటే, మీ శరీరంలో అది భాగం అవుతుంది కదా, అది మంచిది కాదు అన్న ఉద్దేశంతో. చనిపోయిన తర్వాత కర్మల ముద్రలను ఎలాగూ తీసుకెళ్తాం. దాంతోపాటు ఈ మంత్రం కూడా వెంట వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక ఈ పద్ధతిని పాటించవద్దని కొందరు హెచ్చరిస్తారు. అందువల్ల ఏ మంత్రమైనా ఆశించిన ఫలితం రాగానే వదిలేయటం కూడా ముఖ్యమని గ్రహించాలి. ఎంత మంచి మందైనా వ్యాధి తగ్గిన తర్వాత వాటిని కొనసాగించాం కదా, అలాగే మంత్రం కూడా మన శరీరంలోనూ మనసులోనూ ఉన్న కొన్ని రుగ్మతలను నయం చేస్తుంది. అలాంటి ఫలితాలనిచ్చే మంత్రాలనే గురువులు ఇస్తారు. అందుకే ఎవరి మంత్రం వారికే సొంతం అని కూడా చెప్తారు. దాన్ని ఎవరికి వెల్లడించకూడదని కూడా హెచ్చరిస్తారు. శపథం కూడా చేయించుకునేవారు. నరకానికి పోతామని, జాగ్రత్త నరకానికి పోతావు అని భయపెట్టేవారు కూడా. అందుకు కారణం ఏంటంటే, ఏ మందైనా ఎవరికి వారికే కదా. మందుల దుకాణానికి పోయి ఒక మంచి మందు ఇవ్వండి అంటే ఏమిస్తారు? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని రమ్మంటారు. లేకపోతే ఇక్కడ ఉన్నాయన్ని మంచి మందులేనండి, మేమన్నా చెడ్డ మందులు పెడతామా, ఇక్కడ ఎక్స్పైరీ అయిన మందులు పెడతాం అనుకుంటున్నారా ఏంటి అంటారు. మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను రోగ పరీక్ష చేసి వ్యాధిని గుర్తించి ఆ వ్యాధి ఉన్న దశను బట్టి మందులు రాసిస్తాడు. ఎవరికైనా ఏ రోగి వెళ్ళినా కూడా చేయాల్సిన పని అదే. రోగిని పరీక్షించాలి, వ్యాధి ఏంటో తెలుసుకోవాలి, ఆ వ్యాధి ఏ దశలో ఉందో చూడాలి, దాన్ని బట్టి మందులు ఇవ్వాలి. అందుకే ఆ మందులకి ఒక మోతాదు అనేది ఉంటుంది, పథ్యం అనేది ఉంటుంది, అనుపానం అనేది ఉంటుంది. ఇలాంటి నియమాలు కూడా వాటికుంటాయి. మోతాదు అంటే డోసు, పథ్యం అంటే ఆ మందు వేసుకుంటున్నంతకాలం మీరు వాడకూడనివి, తినకూడనివి, అది పథ్యం అంటే. అనుపానం అంటే ఆ మందు వేసుకుంటున్నంతకాలం మీరు తప్పనిసరిగా వాడాల్సినవి. ఇవి వాటికి కొన్ని నియమాలతో కూడిన కొన్ని మందులు ఉంటాయి. ఇవన్నీ కూడా
డాక్టర్లు చెప్తారు. దాన్ని బట్టి మీరు పాటించవలసి ఉంటుంది. చివరకు ఆశించిన ఫలితం అంటే జబ్బు పూర్తిగా నయమైన తర్వాత ఇక మందులు నిలిపివేయమని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే మంత్రం విషయంలోనూ గురువులు శిష్యుల్లోని లోపాలను సరిదిద్దేందుకే కొన్ని బీజాక్షరాలతో కూర్చి ఒక మంత్రాన్ని తయారు చేస్తారు. దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారు. ఆ బీజాక్షరాలు కూర్చడం వలన ఆ శిష్యుల్లో ఉన్న కొన్ని లోపాలు పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు అవి అవరోధాలు కాకుండా ఉంటాయి. కాబట్టి శిష్యుడు తన సాధనలో త్వరగా ముందుకెడతాడు అన్న ఉద్దేశంతో అటువంటి అడ్డంకులను తీసేయటం జరుగుతుంది. ఇక్కడ ఏ మంత్రం గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు. కేవలం మంత్రజపం ఎలా చేయాలి అన్నది మాత్రమే వివరించడం జరిగింది. సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ లాగా ఏదో ఒక మంత్రాన్ని ఎవరికి వారుగా తీసుకోవటం మంచిది కాదు. ఏమో అదృష్టవశాత్తు సరైన మంత్రాన్ని తీసుకుంటే అది ఫలించనవచ్చు, కానీ చెప్పలేం కదా. ఆ మంత్రాన్ని ఇచ్చేందుకు అర్హత కలిగిన వారే దాన్ని ఇవ్వగలుగుతారు. అయితే కొన్ని భగవన్నామ స్మరణలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి. భగవంతుని స్తుతించడంలో తప్పులేదు, శక్తి అయితే వస్తుంది. కానీ ముముక్షువులోని లోపాన్ని సరిదిద్దలేకపోవచ్చు. పైన చెప్పిన 6 పద్ధతులను మీరు తెలుసుకోవటం కోసం చెప్పినవే కానీ మంత్రయోగమే చాలా గొప్పదని చెప్పడం నా ఉద్దేశం కాదు. మంత్రాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అలాగే యోగాల్లోనూ ఎన్నో రకాలు ఉన్నాయి. హఠయోగం, ధ్యానయోగం, మంత్రయోగం, క్రియాయోగం, ఇంకా ఇవన్నీ ఎన్నో యోగాలు ఉన్నాయి. అవి ముముక్షువుకి మోక్షానికి పోయే మార్గాన్ని సుగమం చేస్తాయి. కాబట్టి ఆయా యోగాలను కూడా గురువులు చెప్పినట్టుగా చేపట్టి సాధన చేయడం మంచిది. శుభమస్తు.